హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు శనివారం కదా, అందులో మాఘ శనివారం కదా. ఉదయం లేచి ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకున్నాను. స్వామివారికి ఈరోజు పులిహోర చేస్తున్నానండి. చింతపండు పులిహోర అనుకున్నాను, కానీ కుదరలేదు. నిమ్మకాయ పులిహోర చేస్తున్నాను. ఎంత తొందరగా లేచి ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకునేసరికి 6 అవుతుందండి. ఇంకా 6 స్టార్ట్ చేశానంటే పూజ నాకు దగ్గర ఒక 40 నిమిషాలు టైం అయినా పడుతుంది. పాప అయితే 7 గంటలకి కాలేజీకి వెళ్తుంది కదా, పాపను కూడా రెడీ చేయాలి. తనకు ఏం తింటుందో అది చేసి పెట్టాలి కదా. ఇంకా పులిహోర చేసి పక్కకు పెట్టానండి. పాపకైతే పప్పాయ జ్యూస్ అయితే చేసి ఇచ్చాను. నేనైతే ఇంకా పూజ అయితే చేసుకుంటున్నాను. పూజ చేసుకునేటప్పుడు తను ఇంకా డిస్టర్బ్ చేయదు కదా, తనకు కావాల్సినవన్నీ పక్కకు పెట్టేసుకొని నేను పూజ రూమ్ దగ్గరికి వచ్చేసి పూలతోటి దేవుళ్ళని ఈ విధంగా అలంకరణ చేసుకున్నాను. స్వామివారికి అయితే ఈరోజు తులసి మాల వేసుకున్నానండి. దీపారాధన చేసుకున్నాను. దీపం పరబ్రహ్మ స్వరూపం అంటారు కదా, దీపం వెలిగించుకున్న తర్వాత అక్షింతలు పువ్వు వేసి దీపానికైతే దండం పెట్టుకోవాలండి. నేనైతే ఈ విధంగానే పూజ అయితే చేసుకుంటాను. గోవిందనామాలు చదువుకుంటూ పూజ చేసుకున్నాను. ఈరోజు ఇంకా గుడికి కూడా వెళ్దాం అనుకున్నానండి, కానీ కుదరలేదు. నాకైతే గుడికి వెళ్ళడం ఎప్పుడో ఒకసారి కుదురుతూ ఉంటుందండి, కానీ ఇంట్లో అయితే నాకు నచ్చిన విధంగా నా మనసుకు తృప్తిగా అయితే పూజ అయితే ఈ విధంగా అయితే చేసుకుంటున్నానండి. చూస్తున్నారు కదా, ఈరోజు శనివారం ఫుల్గా హ్యాపీగా మనస్ఫూర్తిగా అయితే పూజ అయితే బాగా చేసుకున్నాను. రోజు చేసుకుంటాను, కొంచెం స్పెషల్ డేలలో ఇంకా కొంచెం ఎక్కువ టైం అనేది పూజకు అనేది కేటాయించుకుంటానండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ కొట్టడం మర్చిపోవద్దు. ఉంటాను. బాయ్ బాయ్.